టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి ట్రిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనము బెడ్రూమ్లో రాధాకృష్ణులు పెట్టుకుంటాం కదా, ఇప్పుడు ఏ దేవుడిని పెట్టుకోము, ఏ దేవుడి విగ్రహాలు చిత్రపటాలని పెట్టుకోము. చాలామంది వాస్తు బాగుంటుందని, భార్యాభర్తల ప్రేమానురాగాలు బాగుంటుందని రాధాకృష్ణ బ్రహ్మల చిత్రపటాలను పెట్టుకుంటారు. కలహాలు లేని ప్రశాంతమైన దాంపత్య జీవితం కావాలని మన బెడ్రూమ్లో రాధాకృష్ణుని బొమ్మలను పెట్టుకుంటాము. తర్వాత ఏ దిశలో పెట్టుకోవాలి అంటే రాధాకృష్ణుల్లో సింహం భావిస్తారు. వైవాహిక జీవితంలో ఆనందము ప్రేమ పెరగడం కోసం పడగదిలో రాధాకృష్ణ ఫోటో పెట్టుకోవచ్చు. కానీ వాస్తు ప్రకారము ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం కోసము వైవాహిక జీవితంలో ఇబ్బందులు అధిగమించేందుకు ఇంట్లో సుఖశాంతులు పొందడం కోసం దేవుళ్ళ చిత్రపటాలను పెట్టుకుంటాం. దేవుళ్ళ విగ్రహాలు లేదా చిత్రపటాలు పెట్టుకునేందుకు మనకు సరి అయిన వాస్తులు పాటించాలి. ఎక్కడంటే అక్కడ పెట్టుకోకూడదు. మన మామూలు దేవుడు పూజ గది ఈశాన్యమున పెట్టుకుంటాం కదా, అట్లాగే దేనికైనా వాస్తు ఉండాలి. భార్యాభర్తల మధ్య ప్రేమ రెట్టింపు అయ్యేందుకు, దాంపత్య జీవితం సాఫీగా సాగిపోయేందుకు రాధాకృష్ణుడి చిత్రాన్ని ఇంటిలో ఎక్కడ పెట్టుకోవాలా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే రాధాకృష్ణుడి ప్రేమ అంకిత భావము త్యాగానికి చిహ్నంగా భావిస్తారు. అటువంటి పవిత్రమైన ఫోటోని పడగదిలో పెట్టుకోవచ్చు. సాధారణంగా బెడ్రూమ్లో ఎటువంటి దేవుని విగ్రహాలు ఉంచకూడదు, కానీ పడగదిలో మాత్రము రాధాకృష్ణుని చిత్రాన్ని పెట్టుకోవచ్చు. ఇది ఉండటం వల్ల వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది, భార్యాభర్తల మధ్య ప్రేమ నమ్మకం పెరుగుతాయి, దాంపత్య జీవితంలో ఆనందం వెల్లువిరుస్తుంది. రాధాకృష్ణుడి పెయింటింగ్ గదిలో పెట్టుకోవటం మంచిది. రాధాకృష్ణుడి చిత్రపటాన్ని ఈశాన్య దిశలో ఉంచటం చాలా శుభప్రదం. భార్యాభర్తలు మధ్య నెలకొన్న గొడవలు సద్దుమణుగుతాయి, ఒకరి మీద ఒకరి నమ్మకం పెరుగుతుంది. అయితే పడగదిలో బాత్రూమ్ గోడకు అస్సలు పెట్టకూడదండి. పడగదిలో చాలామంది బాత్రూమ్ పెట్టుకుంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి.